ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. మానవ జన్మలో మనిషి యొక్క జీవిత యాత్రలో దైవారాధన, అదేవిధంగా విగ్రహారాధన, భక్తి మార్గం, ఆధ్యాత్మిక మార్గం, ఈ రకరకాల మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే మెజారిటీ పీపుల్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక విధంగా ఒక జర్నీ అనేది సాగుతూ ఉంటుంది. అంటే చాలామంది భగవంతుడి మీద నమ్మకంతో, ఒక విశ్వాసంతో దేవుడు అనేవాడు ఉన్నాడు, మనం మంచి చేసినా చెడు చేసినా చూస్తూ ఉంటాడు, మన పాపపుణ్యాలు లెక్కిస్తూ ఉంటాడు, రేపు మనం చనిపోయాక పాపం చేస్తే ఒక శిక్ష పడుతుంది, పుణ్యం చేస్తే ఇంకేదో అందుతుంది అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా అంతర్లీనంగా వాళ్ళు ఒక నమ్మకం అనేది ప్రతి మనిషి లోపల ఉంటుంది. ఎస్పెషల్లీ భారతదేశంలో పుట్టినటువంటి మనుషులకి. అంటే ఒక్కొక్క ధర్మంలో ఒక్కొక్క రకంగా ఇది చెప్తారు. బట్ ఏ ధర్మమైనా, తర్వాత ఏ జ్ఞాని చెప్పినా, ఎవరు చెప్పినా, ఏ పండితుడు చెప్పినా మనకి ఇలాంటివన్నీ మనము డే టు డే రొటీన్ లైఫ్లో మనం చూస్తూనే ఉంటాం. జనరల్గా జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు జనరల్గా ప్రతి మనిషి కూడా ఎప్పుడో ఒకటి తలుచుకుంటూ ఉంటారు. ఏంటి అంటే, నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో అది ఇప్పుడు నేను అనుభవిస్తున్నానంటారు. అంటే ఈ జన్మలో చేసినటువంటి తప్పులు మనిషి కనబడవు, కానీ గత జన్మని గుర్తు చేసుకొని వాళ్ళు ఇది ప్రస్తుతంలోకి దాని బేరీజు వేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రతి మనిషి తెలిసి తెలియక మంచి చెడు ఇవన్నీ చేస్తూ ఉంటాడు జీవితంలో. కొన్ని తెలిసి చేస్తాడు, కొన్ని తెలియక చేస్తూ ఉంటాడు. సో కాబట్టి భగవంతుడిని పూజించడానికి, భగవంతుడిని ఆరాధించడానికి, లేదా దేవాలయాలకు వెళ్ళడానికి, పుణ్యకార్యాలు చేయడానికి, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, కొంతమంది దేనికోసం చేస్తారు అంటే భయంతో చేస్తారు. మనం ఇది చేయకపోతే మనకి కష్టాలు వస్తాయి, లేదంటే అకాల మృత్యు వస్తుంది, లేదంటే రకరకాల ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఒకవేళ ఇది కనుక మనం ఈ కర్మకాండాలని, రిచువల్స్ అన్ని, సాంప్రదాయాలు మనం ఇవన్నీ పాటించకపోతే మనము ఒక పతనం వైపు వెళ్ళిపోతాము, లేదంటే మనకి స్వర్గం వస్తుందో నరకం వస్తుందో చచ్చిపోయాక, లేదా పాపం వస్తుందో పుణ్యం వస్తుందో అని చెప్పి ఈ రకరకాలైనటువంటి ఈ విశ్వాసాలతో ఒక వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. అంటే భగవంతుణ్ణి నమ్మేవాళ్ళు ఒక రకంగా జీవిస్తారు, నమ్మని వాళ్ళు ఇంకో రకంగా జీవిస్తారు. ఇప్పుడు ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు. ఈ ఆస్తికులు ఏం చేస్తారు, దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ ఉన్నాడనే నమ్మకంతో వీళ్ళు బ్రతికేస్తూ ఉంటారు. ఈ నాస్తికులు ఏం చేస్తారంటే, దేవుడు అనేవాడు లేడు, ఏం లేదు, మనిషే ముఖ్యము భూమి మీద ఉన్నప్పుడు, భగవంతుడు అనేవాడు లేడని చెప్పి అసలు వీళ్ళు ఒక స్థితికి వెళ్లకుండానే ఆగిపోతారు. అంటే ఆస్తికులు అంధవిశ్వాసంతో, అంధశ్రద్ధతో, వీళ్ళు దేవుడు ఉన్నాడనే నమ్మకంతో, ఎవరో చెప్పారని ఆ స్థితిని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు, నమ్మి వెళ్తూ ఉంటారు. నాస్తికులు ఏం చేస్తారు, దేవుడు అనేవాడు లేడు అని వాళ్ళు కంప్లీట్గా నమ్మకమే పోగొట్టుకొని వాళ్ళ దైనందిన జీవితం, భౌతిక సుఖాల్లో వాళ్ళు పులికి తేలుతూ ఉంటారు. ఇక్కడ ఈ భగవంతుడి పట్ల శ్రద్ధ, ఆసక్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే, అసలు నిజంగా ఆస్తికులకి తెలీదు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, ఉంటే ఎలా ఉంటాడు తెలీదు. నాస్తికులకు కూడా తెలీదు, ఎందుకంటే వీళ్ళు వెతకరు. ఒకళ్ళేమో నమ్మి కొలుస్తారు, కొంతమంది నమ్మకం లేక దాని గురించి పట్టించుకోరు. అంటే ఈ ఆస్తికులు అనేవాళ్ళు అన్వేషణ చేయరు, నాస్తికులు కూడా అన్వేషణ చేయరు. ఇంకొక రకం వ్యక్తులు ఉంటారు, ధార్మికులు ఉంటారు. ఈ ధార్మికులు అంటే ఎవరు అంటే, ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళని ధార్మికులు అని అంటారు. ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళు జనరల్గా ధర్మం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ మతాన్ని ధర్మాన్ని ఏకం చేస్తారు, కానీ మతం వేరు, ధర్మం వేరు. కాబట్టి మతం అనేది సంకుచితంగా ఉంటుంది, తర్వాత మనుషులని ఒక కట్టిపడేస్తుంది, తర్వాత ఒక విశాలంగా బతకనివ్వదు, ఒక విశ్వజనీనంగా జీవించనివ్వదు, మనిషిని సంకుచితం చేస్తే విభేదాలతో, విద్వేషాలతో జీవించమని చెప్తుంది. మతం అనేది మనిషిని కట్టిపడేస్తుంది.
అందుకే మతం మత్తు మందు లాంటిది అని చెప్పి కాల్ మార్క్స్ అంటాడు. ఎందుకు మత్తు మందు అంటే ఒకసారి ఆ నిష అనేది ఎక్కిందనుకో దాని నుంచి బయటపడడం చాలా కష్టం. కాబట్టి ధార్మికులు ఏం చేస్తారంటే అసలు ధర్మం అంటే ఏంటి, ప్రకృతి ధర్మం ఏంటి, విశ్వధర్మం ఏంటి, తర్వాత శరీర ధర్మాలు ఏంటి, జీవిత ధర్మాలు ఏంటి, వీటన్నిటినీ అనుభవపూర్వకంగా తెలుసుకునేటటువంటి అనుభవాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు నిజంగా శక్తి అనేది ఉందా, ఉంటే ఎలా ఉంటుంది, నిజంగా దైవత్వం అనేది ఉందా, ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్ చేయడంలో వాళ్ళు ఒక సత్యాన్ని పట్టుకుంటారు. ఆ సత్యాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళ జీవితం అనేది దాంతో ముందుకెళ్తూ ఉంటుంది. ఇక మామూలుగా జీవించేటటువంటి వ్యక్తి, ఇది ఆస్తికులు కాకుండా నాస్తికులు కాకుండా ఇటు ధార్మికులు కాకుండా ఏ సెక్ట్లో లేకుండా సాధారణంగా జీవించేటటువంటి మనుషులు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు దాదాపు 80% ఉన్నారు. ఈ ఆస్తికులు నాస్తికులు ధార్మికులు కేవలం ఒక 30-40% ఉంటారు అంతే. మిగతా ఈ 60-70% అంతా సాధారణంగా జీవించే మనుషులు ఉంటారు. ఈ సాధారణంగా జీవించే వాళ్ళు ఎలా జీవిస్తారు అంటే వీళ్ళు ఒక భయంతో జీవిస్తారు, లేదా ఒక విధంగా మూర్ఛలో జీవిస్తారు. ఈ జీవించడం వల్ల ఏమవుతుందంటే భగవంతుణ్ణి ఎందుకు పూజిస్తారు, దేవాలయాలకు ఎందుకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తారు, గంగలో ఎందుకు మునుగుతారు, ఇవన్నీ ఎందుకు చేస్తారు, ఈ కర్మకాండాలను ఎందుకు చేస్తారు అంటే వీళ్ళకి పాపం పుణ్యం, స్వర్గం నరకం, ఈ నాలుగిటి మధ్యలో ఒక భయం ఉంటుంది. అంటే మనం చెడు చేస్తే మనం పాపాత్ములం అయిపోతాం, మంచి చేస్తే పుణ్యాత్ములం అయిపోతాం. కాబట్టి ఈ పాప పుణ్యాలు అనేవి మనిషి జీవితానికి ఒక కొలమానం లాగా జీవిస్తూ ఉంటారు. అసలు ఈ పాపానికి పుణ్యానికి ఉన్నటువంటి ఆ తేడా ఏంటి అని ఈరోజు మనము దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ బుద్ధుడు ఏం చెప్తాడంటే ఆయన ధర్మం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వృద్ధురాలు ఆయన దగ్గరకు వస్తుంది. నువ్వు చాలా విషయాలు చాలా రకాలుగా చెప్పావు, నాకు అవన్నీ అర్థం కావు, ధర్మం గురించి ఒక 2 మాటల్లో చెప్పేసే అడుగుతుంది అనమాట. కాబట్టి ఆయన ఏం చెప్తాడు ఆమెకి అంటే ఒక ఫ్రేజ్ చెప్తాడు ఏంటంటే సర్వ పాపస్స ఏకరణం కుశలస్స ఉపసంపద సేచిత్తే పర్యోదపనం ఏతన బుద్ధాన శాసనం అంటాడు. అంటే అన్ని పాపకర్మ నుంచి విముక్తి పొందాలి, తర్వాత పుణ్య కార్యాలు చేయాలి, అదేవిధంగా మనసుని పరిపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి, ఇదే ధర్మము అని చెప్పి చెప్తారు. అయితే ఇక్కడ ఈ పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఉంటుంటే ఆ వ్యత్యాసం ఏంటి అని దాని గురించి డిఫరెన్స్ కూడా ఆయన చెప్తాడు. అసలు పాపం అంటే ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే చెడు కర్మలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు భావాలు, లేదంటే హింసావాదము, తర్వాత ఒక అరిషడ్ వర్గాలతో జీవించడం, ఇవన్నీ కూడా ఒక పాపానికి దారితీస్తాయి. ఏంటిది ఈ పాపం అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనిషి జీవిత విధానంలో తను ఎంచుకున్నటువంటి తన దైనందిన జీవితము, తను చేసేటటువంటి పనులు, తర్వాత తను పెరిగినటువంటి వాతావరణము, దీన్ని బట్టి ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది నిర్మాణం జరుగుతుంది సమాజంలో. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కర్మ చేసేటప్పుడు అది పుణ్యకార్యం ఎలా అవుతుంది అంటే ఏదైనా ఒక చిన్న పని చేసినా అది ఏదో పెద్దది చేస్తేనే పుణ్యం అని కాదు. అక్కడ ఏదో ప్రపంచం మెచ్చుకునేలాగా చేస్తేనే అది పుణ్యము, ఎవరికి కనబడకుండా చేస్తే అది పాపం అని కాదు. ఇక్కడ అసలు పుణ్యం అంటే ఏంటి అంటే మనం ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయడం. త్రికరణ శుద్ధి అంటే ఏంటి అంటే మనస వాచ కర్మణ హృదయపరంగా తర్వాత ఇంద్రియ పరంగా వీటన్నిటినీ మనం మమేకం చేసి ఏదన్నా మనం ఒక పని చేసినప్పుడు అది పుణ్యం అవుతుంది. ఎందుకు వీటన్నిటినీ మమేకం చేసి చేయాలి అంటే ఒక పని చేసేటప్పుడు పుణ్యకార్యం అని దేన్ని అంటారు, పుణ్యపారమి అని ఎందుకు అంటారంటే దాన్ని ఈ శరీరము జనరల్గా మనిషి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ భావం ఎలా ఉంటుందంటే జనరల్గా దైనందిన జీవితంలో ఒక మనిషి ఎలా జీవిస్తాడు, శరీరం ఒక పని చేస్తూ ఉంటుంది,
మనసు ఇంకేదో ఆలోచిస్తూ ఉంటుంది, భావాలు ఒకవైపు వెళ్తూ ఉంటాయి, ఇంద్రియాలు ఇంకోవైపు వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే శరీరానికి, మనసుకి, భావాలకి, ఇంద్రియాలకి ఒక అనుసంధానం ఉండదో అక్కడ మనిషి పాపం చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే, ఎందుకు తప్పు చేస్తాడు ఆ టైంలో అంటే, భావం ఒకటి ఉంటుంది, ఆలోచన ఇంకొకటి ఉంటుంది, చేసే కర్మ ఇంకోటి ఉంటుంది. ఇక్కడ ఈ చేసేటటువంటి కర్మ, ఈ మానసికంగా ఉండే ఆలోచన, తర్వాత ఈ భావం అనేది ఒకటే కానప్పుడు మనము ఆ పని చేసేటప్పుడు మనం దాన్ని కరెక్ట్గా చేయలేము, ఏకాగ్రతతో చేయలేము. మనం ఎప్పుడైతే ఏ పనినైనా మనం ఏకాగ్రతతో చేయకపోతే అక్కడ ఏదో ఒక పొరపాటు జరిగిపోతుంది. ఎందుకంటే ఒక మనిషి ఒక పని చేసేటప్పుడు ఈ అన్నిటినీ ఏకం చేసి ఏకాగ్రంలో ఉండి చేయగలగాలి. చేసినప్పుడు అక్కడ తప్పు అనేది జరగదు. ఈ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ పని చేసినా అది ఒక పుణ్యానికి దారితీస్తుంది. మనం ఇవన్నీ ఏకాగ్రం లేకుండా శరీరంతో ఒక పని చేస్తూ, మనసుతో ఇంకోటి ఆలోచిస్తూ, భావంలో ఒకటి పెట్టుకొని, ఇంద్రియాల పరిధిలో ఇంకొకటి పెట్టుకొని, ఈ నాలుగిటికి అనుసంధానం లేకుండా మనం ఏ పని చేసినా అది తప్పు చేసేస్తాం, అదొక పాపం అయిపోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ మనసు అనేది శుద్ధిగా లేకపోతే, అంటే చిత్తశుద్ధి అంటారు దీన్ని. అందుకే మనకి వేమనది ఒక పద్యం వస్తుంది ఏంటంటే, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా, విశ్వదాభిరామ విలువరవేమ అని వస్తుంది. అంటే ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి ఇది లేకుండా మనం ఏ పని చేసినా, అది పూజ చేసినా, ఒక కర్మ చేసినా, ఒక పుణ్యం చేసినా, ఒక దానం చేసినా ఇవన్నీ కూడా పాపమే. వీటి వల్ల ప్రయోజనాలు ఏముండవు. ఎందుకు ఉండవు అంటే, నువ్వు చిత్తంలో మలినాలు పెట్టుకొని, మనసులో నెగిటివిటీస్ పెట్టుకొని నువ్వు బయట మంచి కార్యం చేసినా అది పాపము. అదేవిధంగా భావము, మనసులో ఒక మంచి భావన పెట్టుకొని ఆ చేసే పనిలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే కూడా అది పుణ్యకార్యం కింద వస్తుంది, కానీ ఒక పాపం కిందికి రాదు. ఎందుకు రాదు అంటే, ఇక్కడ కర్మ సిద్ధాంతం ప్రకారము ఒక కర్మ ఫలితం ఎలా వస్తుంది మనిషికి అంటే, ప్రకృతి ఏం చూస్తుంది, ఈ విశ్వం ఏం చూస్తుంది అంటే, మన ఆలోచనలు కాదు, మన కర్మలు కాదు, మన భావం ఎలా ఉంది అని చెప్పి అక్కడ అది పెద్ద క్రైటీరియా. ఎందుకంటే మన హృదయంలో వచ్చేటటువంటి భావమే ఆలోచనలాగా మారుతుంది, ఆలోచనే కర్మలాగా మారుతుంది. కాబట్టి ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, భావం అనేది చెడుగా ఉన్నప్పటికీ వాళ్ళు కర్మ మంచిది చేస్తూ ఉంటారు, కానీ లోపల భావం కరెక్ట్గా ఉండదు. అంటే ఒక విధంగా యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మనిషి లోపల ఏదో ఒక వ్యామోహం ఉంటుంది, ప్రతి మనిషి లోపల ఏదో ఒక నెగిటివిటీ ఉంటుంది. అది హృదయ పరిధిలో భావాలు అనేవి నెగిటివ్గా ఉంటాయి, కొంతమందికి ఆలోచనల పరిధిలో నెగిటివ్గా ఉంటాయి. కానీ బయట సమాజంలో చూస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నో రకాల పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు, కానీ లోపల మొత్తం చెత్త ఉంటుంది. పైన చూడడానికి పెద్ద మహాత్ముల్లాగా ఉంటారు, కానీ లోపలంతా నెగిటివిటీ ఉంటుంది. దీన్ని మనం పుణ్యం అంటామా? బయట ప్రపంచానికి చూడడానికి అతను గొప్పవాడు కావచ్చు, కానీ ప్రకృతి దృష్టిలో కాదు. ఎందుకు కాదంటే, ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు బయట చేసే కర్మను చూడదు, నువ్వు లోపల ఏంటి అని చెప్పి చూస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ పాపపుణ్యాల మధ్యలో ఒక వ్యత్యాసం అనేది మనకు తెలియాలంటే, సింపుల్గా చెప్పాలంటే, మీరు అజాగృతిలో ఉండి, అన్కాన్షియస్ స్టేట్లో ఉండి ఏదైతే మీరు పని చేస్తారో అది పాపం. అదేవిధంగా మీరు జాగృతిలో ఉండి తర్వాత ఒక విచక్షణతో, వివేకంతో, తర్వాత ఈ శరీరాన్ని, మనస్సుని, హృదయాన్ని, ఇంద్రియాలను ఏకాగ్రం చేసి మీరు ఏదైతే పని చేస్తారో అది పుణ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు అప్పుడప్పుడే పాకుతూ ఉంటాడు నేలపైన. పాకుతూ ఉన్నప్పుడు మనకి ఒకప్పుడు మనకి రాత్రిపూట ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ డెవలప్ కాకముందు దీపాలు పెట్టేవాడు ఇంట్లో. ఆ దీపాలు పెడుతున్నప్పుడు ఒక పిల్లాడు, పాకే పిల్లాడు ఏం చేస్తాడంటే వెళ్తూ వెళ్తూ వెళ్ళి ఆ దీపం తన్ని ఆకర్షిస్తుంది ఆ పిల్లాడిని.
ఆకర్షించినప్పుడు ఇదేదో బాగుంది, దీన్ని నేను పట్టుకోవడానికి వెళ్దాము అని చెప్పి వెళ్తా ఉంటే తల్లి ఏం చేస్తుందంటే వారిస్తుంది. నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి గట్టిగా లాగేస్తుంది, అవసరమైతే కొడుతుంది కూడా, తిడుతుంది, కొడుతుంది ఆ పిల్లాడిని. కానీ ఏదో ఒక రోజు ఏం చేస్తాడంటే ఎవరు లేని సమయంలోకి వెళ్ళేసి ఆ దీపాన్ని పట్టుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, చెయ్యి కాలుతుంది. చెయ్యి కాలినప్పుడు ఆ పిల్లాడికి అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇది అగ్ని, ఇది వేడిగా ఉంటుంది, ఇది కాలుతుంది, దీన్ని పట్టుకుంటే అనే విషయం వాడికి అర్థమవుతుంది. కానీ ఇక్కడ తల్లి ఆ పిల్లాడిని కొట్టింది, అవసరమైతే తిడుతుంది, అవసరమైతే ఇంకేదో చేస్తుంది. కానీ ఈ తిట్టినా కొట్టినా ఆ తల్లి లోపల ఆ పిల్లాడి పట్ల ద్వేషం ఉంటుందా, కోపం ఉంటుందా? కాదు. ఒక వాత్సల్యం ఉంటుంది, ఒక ప్రేమ తత్వం ఉంటుంది. అరే వీడు తన జీవితాన్ని నష్టం చేసుకుంటున్నాడు, తనకి ప్రాణహాని ఉంది, లేదంటే తను ప్రమాదంలో పడిపోతాడు అన్నప్పుడు తల్లి కోపం చూపిస్తుంది, ఆవేశం చూపిస్తుంది, అవసరమైతే కొడుతుంది. కానీ ఆమె కోపంలో ఆవేశంలో కొట్టడంలో అక్కడ ద్వేషం ఉండదు, ఒక నెగిటివిటీ ఉండదు, ఒక వాత్సల్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇప్పుడు తల్లి చేసిన కర్మ ఇది పాపమా పుణ్యమా? ఇది పుణ్యమే. ఎందుకంటే ఆ పిల్లాడిని ప్రమాదం నుంచి కాపాడాలంటే వాడు మాట విననప్పుడు ఒక దెబ్బ కొట్టైనా సరే ఆ తల్లి వెనక్కి తీసుకొస్తుంది, ఒక ప్రేమతత్వంతో తీసుకొస్తుంది. ఇది పుణ్యం. అండ్ అదేవిధంగా ఒక హంతకుడు ఉంటాడు, ఎదుటి వాళ్ళ సొమ్ముని ఆశించి ఎదుటి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు, చంపేసి ఆ సొమ్ము లాగేసుకుంటూ ఉంటాడు. అంటే ఒక హంతకుడు ఎలా ఉంటాడు, మనది కాని దానికోసము, తర్వాత మనం సంపాదించిన దానికోసము దాని వేరే వాళ్ళ సొమ్ముని దోచుకోవడానికి ఆ వ్యక్తిని కొట్టి తిట్టి హింసించి ఆఖరికి చంపేసి ఆ సొమ్ము లాగేసుకుంటాడు. అంటే ఇక్కడ ఈ హంతకుడి లోపల ఉండేటటువంటి ఆ భావం ఎలా ఉంది అంటే చెడుగా ఉంది. అక్కడ ఏముంది, కోపం ఉంది, ద్వేషం ఉంది, ఆవేశం ఉంది, హింస ఉంది, అన్నీ ఉన్నాయి. ఇదేంటి, ఇది పాపం. మరి ఇక్కడ మన తల్లి కూడా బయట ప్రదర్శించింది కోపాన్ని, బయట ఆవేశాన్ని ప్రదర్శించింది, బయట దెబ్బలు కొట్టింది, కానీ లోపల భావం ఎలా ఉంది, వాత్సల్యం ఉంది. అక్కడ ఈ హంతకుడి లోపల ఎట్లా ఉంది, కర్మ కూడా అలాగే చేశాడు, లోపల భావం కూడా చెడుగానే ఉంది. ఇది పాపమే. సో కాబట్టి జీవితంలో మనం అనేక రకాల సంఘటనలు చూస్తూ ఉంటాము. అందుకే ఏమంటారంటే యద్భావం తద్భవతి. ఇప్పుడు యత్కర్మ తద్భవతి అనలేదు, యత్ ఆలోచన తద్భవతి అని అనలా, యద్భావం తద్భవతి అన్నారు. అంటే మన భావం ఎలా ఉంటుందో మన గతి అలా ఉంటుంది, మన లోపల హృదయ స్పందన ఎలా ఉంటుందో మన భవిష్యత్ అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శరీరంతో చేసే కర్మ కంటే మనసుతో ఆలోచించే ఆలోచన కంటే కూడా భావం ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ శృతమయ ప్రజ్ఞ, చింతన్మయ ప్రజ్ఞ కాదు, భావనామయ ప్రజ్ఞ ఇంపార్టెంట్. ఎందుకు భావనామయ ప్రజ్ఞ ఇంపార్టెంట్ అంటే ఈ భావనామయ ప్రజ్ఞ ద్వారానే మనకి రకరకాల కర్మలను మనం ఎదుర్కొంటాం. అది ఆగామి కర్మలు కావచ్చు, సంచిత కర్మలు కావచ్చు, లేదంటే వర్తమానంలో చేసే కర్మలు కావచ్చు, భవిష్యత్తులో చేయబోయేవి కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈ భావంతోనే వస్తాయి. ఈ భావమే సంస్కారంలాగా ఏర్పడుతుంది, ఈ సంస్కారమే మనిషికి ఒక కర్మలాగా ఏర్పడుతుంది. ఈ కర్మ ద్వారానే మనిషి రకరకాల జీవితాల్లో ముందుకెళ్తూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ భావం అనేది ప్రధానం. కాబట్టి మనము చేసేటటువంటి కర్మ ఎంత ఇంపార్టెంటో మన భావం కూడా అంతే ఇంపార్టెంట్. కానీ చాలామంది భావాన్ని పట్టించుకోరు, ఆలోచనని పట్టించుకోరు, కేవలం చేసే కర్మను మాత్రమే చూస్తారు. ఈ భౌతిక ప్రపంచం అంతా ఒక మాయలో ఉంది. ఎందుకు ఇదంతా మాయ అంటారంటే ఒక మనిషి బయట ఏదైతే కనబడుతున్నాడో లోపల అలా ఉండడు, లోపల ఉన్నట్టు బయట ఉండడు, అంతా నటిస్తారు. ఎందుకు నటిస్తారు మనుషులంతా అంటే సొసైటీ కోసము, కుటుంబం కోసం, బంధాల కోసం, బాంధవ్యాల కోసం, వీటన్నిటి కోసం యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఈ యాక్టింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఇది కపటం అన్నట్టు, దీని ఏమంటారు హిపోక్రసీ అంటారు. హిపోక్రసీ అంటే ఏంటంటే లోపల ఏదైతే ఉందో బయట ఎలా కనబడరు, బయట ఉన్నట్టు లోపల ఉండరు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, కనబడేది ఒకటి, తర్వాత ఆచరించేది ఒకటి, ఇలా ఒక కుటిల బుద్ధితో కపట మనస్తత్వంతో జీవిస్తారు. ఈ కపటం అనేది కూడా ఒక పెద్ద శత్రువు మనిషి ఎదుగుదలకి ప్రపంచంలో. ఎందుకంటే ఈ కపటం ఉన్నందువల్ల ఏమవుతుందంటే ప్రతి క్షణక్షణం యాక్టింగ్ చేస్తూ జీవించాల్సి వస్తుంది. తన ఒరిజినాలిటీని కోల్పోతారు, తన సహజత్వాన్ని కోల్పోతారు, తన ఒరిజినల్ ఫేస్ని కోల్పోతారు. అంతా మాస్క్లు వేసుకొని తిరుగుతారు.
ఎట్లా మాస్క్లు వేసుకొని తిరుగుతారంటే లోపలంతా చెత్త చెదరా ఉంటుంది, పైన మేకప్ వేసుకున్నట్టు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక మనిషి సహజమైనటువంటి స్థితిలో తను జీవించాలంటే, న్యాచురల్గా జీవించాలంటే, మనిషిలాగా జీవించాలంటే ఈ కపట బుద్ధిని వదిలేయాలి, ఈ కుటిల బుద్ధిని వదిలేయాలి. ఎప్పుడైతే ఈ కపటము కుటిల బుద్ధి మనిషి వదిలేస్తాడో అక్కడ నుంచి ఒక డెవలప్మెంట్ వస్తుంది. సో పాపానికి పుణ్యానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఏ పని అయితే మనం జాగృతిలో చేస్తామో, ఏ పని అయితే మనం కాన్షియస్నెస్తో చేస్తామో, ఏ పని అయితే మనం ఏకాగ్రమే చేస్తామో, ఏకాగ్రతతో చేస్తామో అది పుణ్యం. ఇక్కడ కాన్షియస్నెస్ లేకుండా అజాగృతిలో, అలసత్వంలో, ఒక హింస ప్రవృత్తితో మనం చేసేటటువంటి ఏ పనైనా అదేంటి పాపం. సో కాబట్టి జాగృతిలో చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి జీవితం అనేది ఎంత అజాగృతిలో ఉంటుందో జీవితం అంతా పతనమైపోతూ ఉంటుంది. ఎంత జాగృతిలో మనం ఉంటామో లైఫ్ అనేది అలా ముందుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న స్టోరీ మనం తెలుసుకుందాం. జపాన్లో ఒక సిస్టమ్ ఉంది. ఏంటి అంటే, ఎవరైనా ఒక యోగికి కానీ, ఒక గురువుకి కానీ, తర్వాత ప్రపంచంలో బాగా ఒక హైయెస్ట్ స్టేట్కి రీచ్ అయినటువంటి ఒక వ్యక్తికి ఎవరైనా హాని తలబెట్టినప్పుడు లేదా వాళ్ళని చంపినప్పుడు వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ శిష్యులు కానీ ఆ చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనేటటువంటి సిస్టమ్ ఒకటి ఉంది జపాన్లో. అట్లా ఒకసారి ఏమవుతుందంటే, ఒక గురువుని ఒక వ్యక్తి చంపేస్తాడు. అతని మీద ద్వేషంతోనో కోపంతోనో రకరకాల భావాలతో ఆ వ్యక్తిని చంపేస్తాడు. చంపినప్పుడు అతని శిష్యులలో ఒకడు ఏం చేస్తాడంటే, ఎవరైతే ఈ గురువుని చంపారో అతన్ని వెతుక్కుంటా వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక విధి ఉంది కదా, ఒక సిస్టమ్ ఉంది కదా, మనం వాళ్ళని చంపేయాలని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్క దేశంలో, తర్వాత ఒక్కొక్క స్థితిలో, ఒక్కొక్క ఈ రాజ్యాంగం కానీ, అక్కడ ఉండేటువంటి హక్కులు కానీ, అక్కడ ఉండేటువంటి సిస్టమ్స్ కానీ దేశానికి భిన్నంగా ఉంటాయి. కాబట్టి జపాన్లో ఈ ట్రెడిషన్ ఉంది. ఎవరైతే సమాజానికి ఉపయోగపడేలాగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళని మనము ఏదైనా హింసించినప్పుడు లేదా చంపినప్పుడు ఆ రివెంజ్ తీసుకోవడం అనేది అది ఒక సిస్టమ్. అదేవిధంగా ఈ గురువుని చంపేసినప్పుడు అప్పుడు అతని శిష్యుడు వెళ్ళేసి ఆ వ్యక్తిని చంపడానికి వెతుకులాట్లో వెళ్తూ ఉంటాడు అనమాట. దాదాపు ఒక 2 సంవత్సరాలు ఆ వ్యక్తిని వెతుకుతాడు. అయితే ఇక్కడ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకి, భౌతిక జీవితం గడిపే వాళ్ళకి ఒక చిన్న తేడా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారు అంటే, మనం శరీరంతో చేసేటటువంటి కర్మ అనేది ఎంత ఇంపార్టెంటో అది చేసేటప్పుడు మన లోపల భావం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ 2 పరిపూర్ణంగా ఉన్నప్పుడే ఆ కర్మ చేయాలి అనేది ఒక కండిషన్ ఉంది. అదేవిధంగా ఈ శిష్యుడు కూడా ఆ హంతకుడిని వెతుక్కుంటా వెళ్తాడు. దాదాపు 2 సంవత్సరాలు వెతుకుతాడు అతని కోసం. ఆఖరికి ఏదో ఒక అడవి మార్గంలోకి వెళ్ళేసి తన్ని పట్టుకుంటాడు కొండ గృహలో. పట్టుకొని అతను ఇంకా చంపేయాలి అని అనుకుంటాడు. కత్తి తీస్తాడు. అతన్ని చంపేయడంలో ఆ క్రమంలో ఏమవుతుందంటే, ఎవరైతే ఆ హంతకుడు ఉంటాడో ఆ శిష్యుడి పైన ఉమ్మేస్తాడు. ఆ ఉమ్మేయడంలో ఏమైపోతుందంటే తనకు ఒక కోపం వచ్చేస్తుంది, మనసులో కోపం వచ్చేస్తుంది. కోపం రాగానే ఏం చేస్తాడంటే చెప్పకుండా వదిలిపెట్టేస్తాడు అతన్ని. అప్పుడు ఆ హంతకుడు ఏమడుగుతాడంటే, నువ్వు నా కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెతికావు, ఇంత అన్వేషణ చేసావు, ఇప్పుడు నేను దొరికాను కదా, నువ్వు నన్ను ఎందుకు చంపట్లేదని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ గురువు చెప్పిన మాట చెప్తాడు. ఏంటంటే, ఆయన ఏం చెప్తాడంటే, నిన్ను చంపుతున్నా అంటే నీ మీద నాకు కోపం కానీ, ద్వేషం కానీ, ఆవేశం కానీ ఏదీ లేదు. ఇది ఒక సిస్టమ్, ఒక విధి ఉంది కాబట్టి ఆ విధి ప్రకారము నా డ్యూటీ నేను చేయడానికని వచ్చాను. కానీ ఎప్పుడైతే నువ్వు నా మీద ఉమ్మేశావో నాకు కోపం వచ్చేసింది నా మనసులో. ఈ కోపం వచ్చినప్పుడు, ఆవేశం ఉన్నప్పుడు నేను నిన్ను చంపకూడదు అని మా గురువు చెప్పాడు అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ అంత కష్టపడి ఆ వ్యక్తిని పట్టుకొని తీరా ఆ కర్మ చేసేటటువంటి ఆ స్థితి వచ్చినప్పుడు అక్కడ అతని శిష్యుడు ఏం చేశాడు, తన మనసుని చెక్ చేసుకున్నాడు, తన భావాన్ని చెక్ చేసుకున్నాడు. అంటే ఆ ఎదుటి వ్యక్తి ప్రతిక్రియ చేసినప్పుడు తన మానసిక స్థితి ఏంటో గమనించాడు. అంటే అక్కడ తను 100% అవేర్నెస్లో ఉన్నాడు. అంటే కేవలం భౌతిక కర్మనే కాకుండా తన లోపల ఏం జరుగుతోంది ఆ టైంలో దాన్ని కూడా గమనించాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్యాసివ్ అవేర్నెస్లో ఉన్నాడు.
యాక్టివ్ అవేర్నెస్లో ఉన్నాడు అంటే ఎదుట జరిగే కర్మని చూస్తున్నాడు, తన లోపల జరిగేదాన్ని కూడా చూస్తున్నాడు ప్యారలల్గా. అంటే యాక్టివ్ ప్యాసివ్ అవేర్నెసెస్ కంబైన్ అయినప్పుడు అక్కడ తనకి జాగృతి వచ్చేసింది. ఈ జాగృతి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే తనని వదిలేసి నువ్వు వెళ్ళిపో, నేను చంపను, మళ్ళీ నాకు ఈ కోపము ఆవేశము ఇవన్నీ ఏమీ లేని స్థితిలో మళ్ళీ నువ్వు నాకు దొరికితే నేను అప్పుడు చూస్తాను నేను చంపడం విషయం అని చెప్పి ఆ వ్యక్తిని అక్కడ వదిలేస్తాడు. అంటే ఇక్కడ ఒక సాధారణమైనటువంటి హంతకుడికి ఒక గురువు దగ్గర శిష్యరికం చేసినటువంటి శిష్యుడికి ఎంత తేడా ఉందో చూడండి. జనరల్గా భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుంది, మనకి ఒక వ్యక్తిని మనం చంపాలంటే కోపం పెంచుకోవాలి, ఆవేశం పెంచుకోవాలి, ద్వేషం పెంచుకోవాలి, ప్రతిక్రియ పెంచుకోవాలి, ఇవన్నీ పెంచుకొని మూర్ఛలోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని చంపేస్తారు. కానీ ఒక జ్ఞానికి ఒక అజ్ఞానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇతను గురువు దగ్గర ఆచరణాత్మకంగా సాధన చేసి ఒక స్థితిలో జ్ఞానాన్ని జాగృత అవస్థను అందుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని చంపేటప్పుడు కేవలం ఒక విధిలాగా ఒక డ్యూటీ లాగా చేశాడే కానీ అతని మీద పగతో ద్వేషంతో కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్షత్రియ ధర్మం ఏంటి? క్షత్రియులు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు కొన్ని వేల మంది చచ్చిపోతారు ఆ యుద్ధంలో. కానీ క్షత్రియ ధర్మం యుద్ధం చేయడం. ఆ యుద్ధంలో నీ వాళ్ళ నా వాళ్ళ పరాయి వాళ్ళ ఎవరు చనిపోతారో పర్టిక్యులర్గా ఒక వ్యక్తిని ఫోకస్ చేసి ఒక పర్సనల్గా వాళ్ళ మీద ద్వేషం అంటే ఏం ఉండదు. కానీ ఆ యుద్ధం చేయడంలో భాగంగా సాధారణమైనటువంటి ప్రజలు కూడా చచ్చిపోతారు. అంటే తను యుద్ధం చేసిన పర్పస్ వేరు, కానీ ఇతరులను చంపినటువంటి పర్పస్ వేరు. తన లక్ష్యం వేరు. ఆ లక్ష్యం చేరుకునేటటువంటి భాగంలో వీళ్ళందరినీ కూడా వీళ్ళు బలైపోతూ ఉంటారు. కానీ వ్యక్తిగతంగా ద్వేషం అనేది, వ్యక్తిగతంగా పగ అనేది క్షత్రియుడికి ఉండదు. ఎందుకంటే ఒక యోధుడి యొక్క లక్షణం, క్షత్రియుడి యొక్క లక్షణం ఏంటంటే యుద్ధం చేయాలి. అదేవిధంగా ఒక మనిషి హింస చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, వాళ్ళు ఏ మార్గంలో ఉన్నా హింస చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అక్కడ ఒక శిష్యుడు ఏం చేశాడు? తాను గమనించుకున్నాడు. ఆ వ్యక్తిని నేను చంపుతున్నా కరెక్టే, కానీ అతను ఉమ్మేశాడు, ఒక ప్రతిక్రియ చేశాడు. ప్రతిక్రియ చేసినప్పుడు నా మనసులో కోపం వచ్చింది, ఇప్పుడు నేను చంపే అర్హత నాకు లేదు అని చెప్పి వదిలేశాడు. అదే సాధారణమైన మనుషులు వదిలేస్తారా? వదిలేరు. ఇదే ఒక జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి తేడా. అంటే ఇప్పుడు తన లోపల కోపం వచ్చిందని చెప్పి అతన్ని చంపడం వదిలేశాడంటే ఒక విధంగా తను ఒక పుణ్యపాన్ని సంపాదించుకున్నాడు, కానీ పాపం చేయలేదు అక్కడ. అంటే ఇక్కడ ఒక కర్మ చేసేటప్పుడు మనము అందుకే సెల్ఫ్ చెక్ చేసుకోవాలని అంటారు. మంచి చేసినా చెడు చేసినా ఇక్కడ చేసే కర్మ కంటే కూడా అది చేసేటప్పుడు మన భావం ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, తర్వాత మన జీవిత విధానం ఎలా ఉంది, ఆ టైంలో మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని గమనిస్తూ మనం ఏ పని చేసినా అది పుణ్యమే. ఇది ఏది గమనించకుండా కోపం తెచ్చుకొని, ఆవేశం తెచ్చుకొని, ఈర్ష్యతో, ద్వేషంతో, మదమాశ్చర్యాలతో, అహంకారంతో మనం ఏ పని చేసినా అది పాపం. కాబట్టి ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి ఈ రెండు జరగాలి. ఈ రెండు జరిగినప్పుడు ఆటోమేటిక్గా శరీర శుద్ధి, మనశుద్ధి రెండు జరుగుతాయి. కాబట్టి శీలంతో ఉండాలి, సత్యంతో, ధర్మంతో ఉండాలి, జాగృతిలో ఉండాలని ఎందుకంటారంటే ఈ పాపపుణ్యాలన్నీ కూడా ఈ రెండు కూడా ప్రపంచానికి సంబంధించినవి. బట్ భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు వ్యక్తికి కొన్ని నియమాలు ఉంటాయి, సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, తర్వాత సామాజిక స్థితిగతులు కొన్ని ఉంటాయి. దాన్ని అనుసరించి సంఘం శరణం గచ్చామి. ఎంత పెద్ద జ్ఞాని అయినా, మామూలు మనిషి అయినా పర్లేదు, సంఘానికి లోబడి బ్రతకాల్సిందే. ఈ బ్రతుకుతున్నటువంటి క్రమంలో మనం మాట్లాడే ప్రతి మాట, ఆచరించే ప్రతి కర్మ, మనము వేసే ప్రతి అడుగు కూడా మనం ఎలా వేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ జాగృతి, అజాగృతి. అజాగృతిలో చేస్తే అది పాపం, జాగృతిలో చేస్తే అది పుణ్యం. కాబట్టి ఇక్కడ మనం చేసేటప్పుడు ఆ పని చేసే ముందు ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మన బాడీ ఎలా ఉంది, మన మైండ్ ఎలా ఉంది, మన భావాలు ఎలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకొని ఇవన్నీ పరిపూర్ణంగా ఉంటేనే ఆ పని చేయాలి. అది మంచి అయినా చెడు, మంచి చెడు పక్కన పెట్టండి, ఏ పనైనా సరే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఈ చేసుకుంటూ ఉన్నప్పుడు మన మనసు నిర్మలంగా ఉందా, మనం ఎలా ఉంది, మన మైండ్ సెట్ అనేది, అది దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఆ పని చేయగలగాలి. అందుకే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు శ్వాసని చెక్ చేసుకునేవాళ్ళు. శ్వాస అనేది సమంగా వస్తే
వాళ్ళు మనసు నిర్మలంగా ఉంటుంది, వెళ్ళే పని కరెక్ట్గా చేస్తాము అని చెప్పి శ్వాసను చెక్ చేసుకోవడం, మనసును చెక్ చేసుకోవడం, శరీరాన్ని చెక్ చేసుకోవడం, ఇది ఒకప్పుడు చేసేవాళ్ళు పెద్దవాళ్ళు. ఈ కాలంలో ఇవన్నీ మర్చిపోయారు, కానీ మన పూర్వీకులు చేసేవాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా మనం గడప దాటి బయటకు వెళ్తున్నామంటే, ఒక కర్మ చేస్తున్నామంటే తప్పకుండా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. బాడీ, మైండ్, శ్వాస, భావం, ఈ 4 చెక్ చేసుకొని మనం ఒక అడుగు ముందుకేస్తే, ఒక కర్మ చేసినప్పుడు అది తప్పకుండా పుణ్యపారమికి తీసుకొస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, అందుకే సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవిక, తర్వాత సమ్యక్ సంకల్పం, తర్వాత సమ్యక్ సంబంధం, వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనకి ఈ పాపపుణ్యాల మధ్యలో తేడా అనేది మనకి అర్థమైపోతుంది. కాబట్టి అన్నిటికీ మూలం ఏంటంటే అవేర్నెస్. అవేర్నెస్ ఇస్ ద గోల్డెన్ కీ. ఆ కీ మన దగ్గర ఉంటే మనం ఎలాంటి తప్పు చేయం జీవితంలో. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.